మన రాష్ట్రంలో మొక్కజొన్న పంటను ఖరీఫ్ సీజన్లో ఎక్కువ విస్తీర్ణంలోనూ, రబీలో తక్కువ విస్తీర్ణంలోనూ సాగు చేస్తున్నారు. ఎందుకంటే ఖరీఫ్లో ఆరుతడి పంటలు వేసిన పొలాల్లో మాత్రమే రబీలో మొక్కజొన్న సాగులో ఉన్నది. మన రాష్ట్రంలో ఖరీఫ్ వరి తర్వాత అపరాలు వేసుకునే అలవాటు ఉంది. కానీ అపరాలు అనుకున్నంత దిగుబడి ఇవ్వడం లేదు కాబట్టి రైతులు నష్టపోతున్నారు. అపరాలకు బదులుగా మనం ఆరుతడి పంటలు వేసుకోవడం మంచిది. ఆరుతడి పంటలో ముఖ్యమైనది ఏంటంటే మొక్కజొన్న. ఇది కూడా దుక్కి చేయకుండానే ఉన్న తేమలోనే మొక్కజొన్న నాటుకున్నట్టయితే మనకి చాలా లాభదాయకంగా ఉంటుంది. వరి తర్వాత వేసే ఇతర పంటల్లో చూసినట్టయితే మొక్కజొన్న వేసుకోవడం వల్లనే లాభం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీని దిగుబడి ఎకరాకి సుమారు 40 బస్తాలు ఆ పైనే ఉంటుంది కాబట్టి మొక్కజొన్న వేసుకోవడం చాలా లాభదాయకంగా ఉంటుంది. తర్వాత ఈ మొక్కజొన్నకు మన దుక్కి చేయవలసిన అవసరం లేదు కాబట్టి దుక్కి ఖర్చులు ఒక 2000 వరకు కూడా మిగిలిపోతుంది. తర్వాత ఎకరాకి ఇది 6 నుంచి 8000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనకు 40 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వస్తుంది కాబట్టి ఆదాయం చూసుకున్నట్టయితే ఎకరాకి 30,000 వరకు ఉంటుంది. తర్వాత దీని కాల పరిమితి కూడా తక్కువ, తర్వాత దిగుబడి ఎక్కువ, తర్వాత పురుగు కానీ తెగుళ్ళ బెడద చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వరి తర్వాత ఆరుతడి పంటలో మొక్కజొన్న వేసుకోవడం రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఖరీఫ్ వరి కోసిన పొలాల్లో దుక్కి దున్ని సేద్యం చేసి మొక్కజొన్న సాగు చేయడానికి తగినంత సమయం ఉండదు. అంతేకాకుండా నేలను దున్నినప్పుడు పెద్ద పెద్ద మట్టి గెడ్డలు, పెళ్లలు లేవడం వల్ల వీటిని పగులగొట్టి నేల తయారు చేసి విత్తనం వేసుకునేందుకు రైతులు చాలా శ్రమ పడాల్సి వస్తుంది. విత్తుకోవడానికి భూమిని సిద్ధం చేయడానికి కనీసం 20 నుండి 25 రోజుల సమయం పట్టడమే కాకుండా దుక్కి దున్నడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి వరి మాగాణుల్లో జీరో టిల్లేజీ అంటే సేద్యం చేయకుండానే మొక్కజొన్నను విత్తుకొని పండించే ప్రక్రియ రైతులకు వరం లాంటిది. వరి పొలంలో అయితే దాదాపుగా కోత కోసిన